హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ViaCooking. ఈరోజు నేను మీతో చాలా ఈజీగా చేసుకునే చిట్టి గారెల్ని ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్గా ఒక బౌల్ తీసేసుకొని అందులో 1 కప్ బొబ్బర్ల పప్పుని వేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో మనం వాటర్ యాడ్ చేసేసుకోవాలి. ఇలా వాటర్ యాడ్ చేసేసుకున్న తర్వాత ఈ బొబ్బరి పప్పుని మనం 4 to 6 అవర్స్ వరకు నానబెట్టేసుకోవాలి. నానబెట్టేసుకున్న బొబ్బరి పప్పుని వాటర్ ఒప్పేసి ఒకసారి నీట్గా వాష్ చేసేసుకొని ఇలా పక్కకు పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 5 పచ్చిమిర్చి, 8 నుంచి 10 వెల్లుల్లిని వేసేసుకోవాలి. ఇలా వేసేసుకున్న తర్వాత వీటన్నిటిని కలుపుకొని ఒకసారి బాగా గ్రైండ్ చేసేసుకోవాలి. చూసారా, ఇలా మెత్తగా పేస్ట్ లాగా చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ జీలకర్రని వేసేసుకోవాలి. జీలకర్ర మనకి మంచి టేస్ట్ని ఇస్తుంది ఈ చిట్టి గారెలలో. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారం వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసుకున్నాం కాబట్టి 1/2 టేబుల్ స్పూన్ కారం సరిపోతుంది. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసేసుకోవాలి. ఉప్పు వేసేసుకున్న తర్వాత ఇందులో కొత్తిమీర అండ్ పుదీనా ఆకులను వేసేసుకోవాలి. ఇందులో మనం కరివేపాకు ఆకులను కూడా వేసేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులోనే మనం పాలకూరను కూడా వేసేసుకోవాలి. ఇందులో పాలకూరతోటి చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ బాగా కలిపేసుకోవాలి. చూసారు కదా, అన్నీ కలిసేలాగా ఇలా బాగా కలిపేసుకోవాలి. దీని కన్సిస్టెన్సీ మనకి గారెలు వేసుకోవడానికి అనుకూలంగా ఉండాలి. చూసారా, ఇది ఈ కన్సిస్టెన్సీలో ఉంటే మనకి గారెలు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టేసుకుందాం. నెక్స్ట్ స్టవ్ పైన కడాయి పెట్టేసుకొని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకోవాలి. ఆయిల్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ని బాగా హీట్ అవ్వనివ్వాలి. ఆయిల్ ఒకసారి బాగా హీట్ అయిపోయిన తర్వాత ఇందులో మనం గారెలని వేసేసుకోవాలి. చూసారా, ఈ విధంగా మనం గారెలని వేసేసుకోవచ్చు. ఇలా మనం మధ్యలో హోల్ పెట్టేసుకొని గారెలను వేసేసుకోవచ్చు. బాగా కలుపుకుంటూ ఈ గారెలను మనం 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలిపేసుకోవాలి. చూసారా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా. ఇప్పుడు మనం వీటిని తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసేసుకుందాం. ఇలానే ఇంకొన్ని గారెలు వేసేసుకుందాం. ఇంతకుముందు మనం వేసేసుకున్న గారెల్లాగా మనం చేసేసుకోవచ్చు. ఇలా చిన్న చిన్నగా కూడా బాల్స్ లాగా ఆయిల్లో వేసేసుకోవచ్చు. ఇప్పుడు వీటిని కూడా 2 సైడ్లు సిమ్ ఫ్లేమ్ టు మీడియం ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇలా మనం గారెలన్నీ వేసేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, చాలా ఈజీగా చిట్టి గారెలు రెడీ అయిపోయాయి. ఈ చిట్టి గారెలు చాలా క్రిస్పీగా ఉంటాయి అండ్ వెజ్ అండ్ నాన్ వెజ్ చికెన్ మటన్ రెసిపీలోకి ఈ చిట్టి గారెలు చాలా టేస్టీగా ఉంటాయి. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.